అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు నా ఇంట్లోకి వస్తే అసలు యూట్యూబ్ అనేది బేకింగ్ ఛానల్ కోసం స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో రీసెంట్గా నేను యూట్యూబ్లో వ్లాగింగ్ చేయడం వల్ల మెమరీస్ ఉంటాయని చూశాను అనమాట. సో నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా హెయిర్ మాస్క్ వేసుకొని గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా. చూడండి, మదర్స్ అందరూ మల్టీ టాస్కింగ్ చేస్తారంటారు కదా, అది 100% నిజం. మా మమ్మీ టైట్గా ఉందని చూడండి ఎలాగా పూజ సామాన్లన్నీ శుభ్రం చేస్తుందో. మీరు అనుకోవచ్చు, మరి నువ్వెందుకు హెల్ప్ చేయట్లేదని. బట్ నేను వీడియో తీస్తున్నాను కదా. ఇప్పుడు మెహందీ పెట్టుకుందామని నా ఫింగర్ కట్ అయిందనమాట. సో ఒక ఫింగర్ అలా పెట్టుకొని ఫస్ట్ డిజైన్ ప్రాక్టీస్ చేశాను అనమాట. సో మీకు కనుక నా మెహందీ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో రేట్ చేయండి. నా మెహందీ అలా రేటింగ్ ఇవ్వండి. 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు నా మెహందీ చూడండి ఎంత కష్టపడి పెట్టుకున్నాను. ఇప్పుడు అనుకోవచ్చు అందరం మనీ ఇస్తే ఎవరన్నా పెడతారని మెహందీ. బట్ మనం సెల్ఫ్గా నేర్చుకొని పెట్టుకుంటే అందులో ఉండే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అన్నమాట. చూడండి, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, నా ఫింగర్ కట్ అయ్యి 1 వీక్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను. మీకు నా ఎక్స్పీరియన్స్ని కూడా షార్ట్ రూపంలో తెలియజేస్తా. ఇప్పుడు ఆ మెహందీ కొంచెం రెడ్గా అవ్వడానికి నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్. ఇప్పుడు నా హెడ్ బాత్ అనేది అయిపోయింది. ఇప్పుడు పూజ మా ఇంట్లో మా మమ్మీ మొత్తం డెకరేట్ చేసి పూజ చేశారనమాట నా కోసం. సో ఇప్పుడు నేను దీపం వెలిగించాను. ఇప్పుడు మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుందన్నమాట. ఉన్న కోరికలన్నీ కోరుకోండి, ఆ భగవంతుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు నైవేద్యంగా పరమాన్నం, వడపప్పు, దేవుడికి ఎంతో ఇష్టమైన పానకాన్ని పెట్టాము. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న గుడిలో కళ్యాణం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకున్నాం 1116 ఇలా పూజ చేయించారు మాతో. ఇప్పుడు అయ్యవారికి అమ్మవారికి కంకణాలు కడుతున్నారు అన్నమాట. అయ్యవారికి కడుతున్నారు. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. సో కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట, సపోర్ట్ చేయండి. ఇప్పుడు అయ్యవారి మీద తాకించి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టారు. ఇప్పుడు అయ్యవారికి జీలకర్ర బెల్లం అనేది పెడుతున్నారు. ఇప్పుడు తాళి కట్టే సమయం. ఇప్పుడు తలంబ్రాలు పోసారనమాట. ఆ తలంబ్రాలు మనకు కూడా ఇస్తారనమాట. అందులో నాకు ముత్యాలు దొరికినాయి. జై శ్రీరామ్. ఆ పూజకి నేను మా మమ్మీ వెళ్ళాము. మా ఎదురు రథంలో దేవుణ్ణి ఊరేగించారు, ప్రసాదం పెట్టారనమాట. ఇప్పుడు మా ఇంట్లో మా మమ్మీ చేసిన ఈవినింగ్ పూజ. ఇక్కడితో శ్రీరామనవమి పూజ సమాప్తం. మా పూజ గది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.